దామిని, ముహూర్తానికి ఎంతో టైం లేదు. నువ్వు త్వరగా రావాలి. అలాగే కానీ ఏం పర్వాలేదుగా. మా ఇంట్లో ఏం ప్రాబ్లం అవ్వదు కదా. ఇది నీ జీవితం. నీకిష్టమైనట్టుగా నువ్వు బతకాలి. నువ్వీ పని చేస్తున్నందుకు నీ కుటుంబం నిన్ను ఇవాళ కాదనుకుంటుందేమో కాని ఏదో ఒకరోజు పరిస్థితులన్నీ సర్దుకుని వాళ్లే నిన్ను ఇంట్లోకి హారతిచ్చి మరీ ఆహ్వానిస్తారు. అదే ఇప్పుడు కాంప్రమైజ్ అయి నీ ప్రేమని కాదనుకుంటే జీవితాంతం నువ్వు సుందరానికి అన్యాయం చేశాను అని కుమిలిపోవాల్సొస్తుంది. ఆమె పెళ్లి దాకా వచ్చే ఇప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తా ఉండవా? నీకు నా మీద నిజంగా నమ్మకం లేకపోతే చెప్పమ్మే, ఈయన్నే నా ప్రాణం తీసుకుని నువ్వంటే నాకు ఎంత ప్రాణమో నిరూపిస్తాను. కానీ అప్పుడు నా ప్రేమ గురించి నీకు బోధపడినా నా ప్రాణం ఉండదు. సుందరం. దామిని, సుందరం మీద ఇంత ప్రేమని పెంచుకుని కూడా ఇంకా కుటుంబం గురించి ఆలోచిస్తావేంటి? నిజంగా వాళ్ళకి నీ మీద ప్రేముంటే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నా సరే తర్వాతైనా నువ్వు బాగుంటే చాలు అని కోరుకుంటారు. అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది. మీరు త్వరగా వస్తే తంతు మొదలు పెడతాను. దామిని, వెళ్ళు. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అయ్యో, అలా నిలబడ్డావేంటి? కూర్చో నాయనా, పెళ్లి నీకే. కూర్చో. కూర్చో. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశివనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అమ్మా కూర్చోండి. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం. దామిని, నువ్వేం టెన్షన్ పడమాక. అయినా ఏంది మే, మామూలుగా పోయి ఇట్టా మొహాన ముసుగేసుకుని వచ్చిండో? నాకు భయంగా ఉంది. రీ, ముసుగుతూ ఉంటే ఏంట్రా? ఇప్పుడొచ్చిన నష్టం ఏంటి నీకు? మనకి కావాల్సింది పెళ్లి. అంతే అంతే అంతే. పంతులు గారు, మీరు ఇట్టాగే కానిచ్చేయండి, నేను త్వరగా తాళి కట్టేసుకుంటా. అక్షంత వేసి నమస్కారం చేసుకో బాబు. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే మే లక్ష్మి. అయ్యా, గౌరీదేవికి నమస్కారం చేసుకోండి. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః. బాబు, ఇప్పుడు మాంగళ్య ధారణ గావించాలి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేం గృహే స్మరామి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. దామిని, ఇవాళ మన పెళ్లికి పెద్ద అనన్య అక్కయ్యే. ఆ అక్కయ్య దేవల్లే మన ప్రేమ గెలిచుండదే. అక్కయ్, మమ్మల్ని ఆశీర్వదించు. రీ, కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా జీవించండి. లేవండి. పెద్దమ్మా, నువ్వు కూడా. మీ దాంపత్యం మా ఎమ్మిలాగా కాకుండా 3 పువ్వులు 33 కాయల మాదిరి ఎరక్కాసేయాల. సంతోషంగా ఉండండి. అక్కాయ్, ఒక్క మాట.
ఏంట్రా? అక్కాయ్, మనం అనుకున్నట్టుగానే పెండ్లి తంతు చేసేసినాం. ఇప్పుడేం చేసేదే? దామినిని తీసుకుని దానింటికి వెళ్ళాలి. అక్కడుంటుంది దీని రిఫ్లెక్షన్ సీన్. మొత్తం రచ్చ రచ్చైపోవాలి. ఓకే కాయ్. ఏంటి ఇప్పుడు మా ఇంటికా? ఏం మాట్లాడుతున్నావు సుందరం? వెళ్తే నన్నిలా చూసి వాళ్ళేమనుకుంటారు? పెద్ద గొడవ అయిపోతుంది. గొడవ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవుతుంది మే. ఇదేమి చిన్న విషయం కాదు కదా. చూడమే, మీ ఓళ్ళు కోపన్నా ఏమన్నా నేను భరిస్తాను. నా కోసం నువ్వు ధైర్యం చెయ్యి. అయినా మీ ఫ్యామిలీలో ఫ్యాక్షనిజం ఏమీ లేదు కదా. బంధాలకి అనుబంధాలకి విలువనిచ్చే మనుషులు కాబట్టి భయపడే పనేలే. నన్ను నమ్మి నువ్వు ఈడ వరకు వచ్చుండవు, మీ ఇంటి వరకు రాలేవా? ధైర్యంగా ఉండుమే. నీకు నువ్వు మొగుడున్నాడు, అంతా నేను చూసుకుంటా కదా. పదమ్మే. ఆనంద భైరవి, సిద్ధంగా ఉండు. నీ ఇంటిని కూల్చి బుల్డోజర్ లాంటి కంటెంట్తో వస్తున్నా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, ఈ అనన్య మళ్ళీ వచ్చింది. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఏయ్, ఎందుకే మళ్ళీ వచ్చావు? ఏయ్, పాత వడ్డీ ఏదైనా బాకీ మిగిలిపోయిందా? అలాగే అనుకో మై డియర్ లవ్లీ హస్బెండ్. సోదాపి వచ్చిన విషయం ఏంటో ముందు చెప్పాడు. విషయం ఏంటి మొగుడా? మీ కళ్ళు బుర్ర చెదిరిపోయే విశేషమే చూపిస్తాను. గుండెలు అరచేతుల్లో పెట్టుకుని చూడండి. తమ్ముడు,